రేపు శుక్రవారం అలాగే అమావాస్య కూడా. రేపు శుక్రవారం అమావాస్య చాలా శక్తివంతమైనటువంటి రోజు. కాబట్టి రేపు ఎవరైతే రూపాయి ఉప్పు నీటితో ఈ పరిహారం చేస్తారో అలాంటి వారు జీవితంలోని అన్ని కష్టాలను తొలగించుకొని రాత్రికి రాత్రి వారి యొక్క దరిద్రం తొలగిపోయి ధనం వారిని ఎతుక్కుంటూ వస్తుందండి. అది ఎలా సాధ్యమో ఇప్పుడు ఈ వీడియోలో మనం క్లియర్‌గా తెలుసుకుందామండి. శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఇంట్లోకి సిరి సంపదలు వస్తూ ఉంటాయని, సంపాదించే మార్గాలు తెరుచుకుంటాయని, ఇంట్లో ఉండేటువంటి దరిద్రం పీడ తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది అని చెప్పి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పూజిస్తే సిరి సంపదలు కలుగుతాయి, దరిద్రం తొలగిపోతుంది అని నమ్ముతాం. అలాంటి శుక్రవారంతో అమావాస్య అనేది కలిసి వస్తుంది. శుక్రవారం రోజు కలిసి వచ్చినటువంటి ఈ అమావాస్యని శుక్ర అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ శుక్ర అమావాస్యని జ్యేష్ఠ అమావాస్య అని, ఏరువాక అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. ఈ అమావాస్య రోజున కేవలం రూపాయి ఉప్పు నీటితో చేసేటువంటి ఈ పరిహారం అనేది పూర్తిగా మీ దరిద్రాన్ని తొలగిస్తుంది. లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగింపచేస్తుంది. మనకు ఎన్ని పాపాలు ఉన్నా, ఎన్ని దరిద్రాలు ఉన్నా కూడా, ఎన్ని దోషాలు ఉన్నా కూడా వాటన్నిటి నుంచి విముక్తిని పొందాలి అంటే రేపు ఎంతో శక్తివంతమైనటువంటి శుక్ర అమావాస్య రోజున రూపాయి ఉప్పు నీటితో ఈ పరిహారం చేయండి. సహజంగా రూపాయి కాయిన్ అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి. రూపాయి కాయిన్‌తో చేసేటువంటి పరిహారం వలన ధనం ఆకర్షింపబడుతుంది. అందుకే రూపాయి కాయిన్స్ అంటే చిల్లర నాణాలు అమావాస్య రోజుల్లో ఒక గాజుకు సంబంధించినటువంటి బౌల్‌ని తీసుకొని ఆ బౌల్‌లో చిల్లర నాణాలను వేయాల్సి ఉంటుందండి. ఆ చిల్లర నాణాలను వేసి అమావాస్య రోజు రాత్రి 12 గంటల సమయంలో ఆ కాయిన్స్‌ని కదిలిస్తూ శబ్దం చేస్తూ ఉండాలి. ఆ విధంగా గనుక చేసినట్లయితే లక్ష్మీదేవి మనల్ని కరుణిస్తుంది. అమ్మవారు సంతోషంతో ఇంట్లోకి అడుగుపెట్టి ఆనంద తాండవం కూడా చేస్తుంది. అందువలన ఇలా అమావాస్య రోజు చెల్లని నాణాలతో చేసేటువంటి ఈ పరిహారానికి ఎక్కువ ఫలితం అనేది వస్తుందండి. చాలా తక్కువ ఖర్చుతో మనం రూపాయి కూడా ఖర్చు లేకుండా చేసే ఈ పరిహారం రాత్రికి రాత్రి మన దరిద్రాన్ని తొలగించి మన దశను తిప్పుతూ ఉంటుంది. చాలాసార్లు మనం వినే ఉంటాం కదండీ! రాత్రికి రాత్రి మన దశ తిరిగి దరిద్రం పోయి ధనవంతులుగా మారాలి అని. అలా ఎందుకు జరుగుతుంది అంటే వారికి ఎప్పుడైతే దరిద్రం అనేది తొలగిపోతుందో, ఇప్పుడైతే మన గ్రహాల యొక్క దోషాలు తొలగిపోయి గ్రహాలు మనకి వ్యతిరేకంగా ఉండేవి ఉంటాయో వాటి యొక్క చెడు ప్రభావం తొలగిపోయి గ్రహాలన్నీ మనకు అనుకూలిస్తాయో అప్పుడు మన దశ అనేది తిరిగిపోతుంది. అది మనం మట్టి పట్టిన బంగారంగా మారేలా చేస్తుందండి. ఎప్పుడో ఒక రాయి విసిరివేసిన ఆ రాయి యొక్క ఫలితం ఇలా మన గ్రహాలు అనుకూలించినప్పుడు కలుగుతుంది. అలా మనకు దశ తిరిగి దరిద్రం అనేది పోయి రాత్రికి రాత్రి దరిద్రం మొత్తం పోయి లక్ష్మీదేవి కటాక్షం సులువుగా పొందాలి అంటే మర్చిపోకుండా ఈ అమావాస్య రోజున అంటే రేపు శుక్రవారం అమావాస్య రోజున రూపాయి ఉప్పు నీటితో ఈ పరిహారం చేయండి. అయితే ఈ పరిహారం చాలా సులువుగా ఉంటుంది. కానీ దీని యొక్క ఫలితం అనేది మహా అద్భుతంగా గొప్పగా ఉంటుంది. అయితే రేపు శుక్రవారం రోజున శుక్ర అమావాస్య రోజున ముందుగా సూర్యోదయం కంటే ముందే లేగవాలి. అలానే మర్చిపోకుండా ఎవరికైనా సరే అండి రూపాయి అయినా దానంగా ఇవ్వాలి. మరీ ముఖ్యంగా ఏంటంటే చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే పితృదేవతలకి నమస్కారం చేసుకోవాలి. వారిని పూజించాలి. భక్తితో నమస్కారం చేసుకొని వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను నదిలో వదిలేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వారిని తలుచుకొని నమస్కారం చేయాలి. అంతేకాదండి పితృదేవతల పేర్ల పైన కనీసం 5గురికైనా సరే అన్నదానం చేయండి. ఇలా ఏది సులువుగా ఉంటే మీ స్తోమతకు తగ్గట్లుగా దానం చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా చేసిన తర్వాత ఇష్టమైన ఆహార పదార్థాలను కాకికి పెట్టాలి. ఈ విధంగా చేసుకోవటం వలన ఏంటంటే మనకి మంచి జరుగుతుందని చెప్పడం అనేది మనం తెలుసుకుంటూ ఉంటాం.
అలా ఎప్పుడైతే మనకి మంచిగా జరుగుతుందో, ఆహారం తీసుకుంటుందో, అప్పుడు పూర్తి సంతృప్తులై ఉంటారని చెప్పవచ్చు. మనకి ఏ దోషము లేదు, దీవిస్తారు అని చెబుతారండి. శుక్ర అమావాస్య రోజున మర్చిపోకుండా ఈ విధంగా చేయాల్సి ఉంటుందండి. అంతేకాదండి, ఈ అమావాస్య చాలా శక్తివంతమైందండి. లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందటానికి చాలా సులువైనటువంటి రోజని కూడా చెప్పవచ్చండి. ఎందుకంటే శుక్రవారం అమావాస్య లక్ష్మీదేవి ఎవరి ఇంటిలో నియమనిష్టలు పాటిస్తారో అలాంటి వారి ఇంట్లోనికి రాత్రి సమయంలో గల్లు గల్లున నడుస్తూ వస్తుందంట. అలా అమ్మవారు మన ఇంట్లోనికి రావాలి అంటే ఖచ్చితంగా రేపు శుక్ర అమావాస్య రోజున సాయంకాలం కొన్ని విధి విధానాలను పాటించాల్సి ఉంటుంది. అలానే మర్చిపోయి కూడా కొన్ని అంటే ఈ పనులు అస్సలు చేయకూడదండి. అందులోనూ ముఖ్యమైనటువంటిది ఏంటంటే జుట్లను ఖర్చు చేయకూడదండి. అస్సలు అమావాస్య శుక్రవారం రోజున ఇంటిలో బూజు దులపకూడదు. బూజును దులిపినట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంది. ఈ మూడింటిని ఈ 3 వస్తువులు తప్ప మిగిలినటువంటి కొన్ని శుభప్రదమైనటువంటి వస్తువులు తెచ్చుకోవచ్చు. అలానే నూనె అలాంటి వస్తువులు, నల్ల నువ్వులు వంటివి అమావాస్య రోజు తెచ్చుకోకూడదండి. అవి మర్చిపోయి తెచ్చుకున్నా కూడా ఇంట్లోకి జ్యేష్ఠాదేవి అడుగుపెడుతుంది. శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు అనేవి మనకి ఎక్కువగా పెరిగిపోతాయి. దాని వలన మన జీవితంలో సుఖశాంతులు కరువైపోతాయండి. సంపాదించే మార్గాలు మూసుకుపోతాయి. కాబట్టి ఈ పనులు చేయకండి. మరి ఇంట్లోకి ఏం తెచ్చుకుంటే మనకి బాగా కలిసొస్తుంది? డబ్బు అంతకంతా పెరుగుతుంది. సంపాదించే మార్గాలనేవి తలుచుకుంటాయో కూడా మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. మీ శక్తివంతమైనటువంటి శుక్ర అమావాస్య రోజున ఇంట్లోకి పచ్చ కర్పూరాన్ని తెచ్చుకోవచ్చండి. పచ్చ కర్పూరం ఇంటిలోనికి తెచ్చుకొని లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి. అలానే ఆ విధంగా తెచ్చుకున్నటువంటి పచ్చ కర్పూరాన్ని సాయంకాలం లక్ష్మీదేవికి అలానే విష్ణుమూర్తికి హారతిని ఇవ్వాల్సి ఉంటుంది. పచ్చకర్పూర హారతి అంటే లక్ష్మీదేవికి, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరం. అందువలన విష్ణుమూర్తికి సమర్పించాలి, లక్ష్మీదేవికి సమర్పించాలి, కర్పూర హారతి ఇవ్వాలి. ఈ విధంగా ఇవ్వడం వలన ఇంట్లో దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీదేవి విష్ణుమూర్తికి వరాల వర్షం కురిపిస్తుంది. కోరిన కోరికలను నెరవేరుస్తారు. సంపదను పెంచుతూ ఉంటారు. ఇంటిలో సౌభాగ్యం సంపదలు పెంచడంతో పాటుగా ఇంటిలో కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యలు తగ్గించి వారి మధ్య అన్యోన్యతను కూడా పెంచుతారండి. ఇలా ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాదండి, రేపు శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున సాయంత్రం రోజున ఇంటి ప్రధాన ద్వారం శుభ్రం చేసుకోవాలి. ఇంటి బయట గడపను సాయంకాలాన్ని కూడా క్లీన్ చేసుకొని గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లను పెట్టి గుమ్మాన్ని అలంకరించుకోవాలి. ఇంటి ప్రధాన సింహద్వారానికి ఉన్నటువంటి తలుపులను శుభ్రం చేసుకుని గంధంతో స్వస్తిక్ గుర్తును, త్రిశూలం గుర్తును, శంఖం గుర్తును వేయాల్సి ఉంటుంది. ఇలా ఈ వస్తువులను ఇంట్లోనికి తెచ్చుకోవాలి. అలానే సాయంత్రం గడపను శుభ్రం చేసి కడిగి అలంకరించిన తర్వాత సింహద్వారానికి ఉండేటువంటి తలుపులకి గంధంతో స్వస్తిక్, అలానే శంఖం గుర్తులు, అలానే త్రిశూలం గుర్తులు, ఈ 3 గుర్తులు వేసుకోవాలి. అలానే ఒక రాగి చెంబును నీట్‌గా తళతళ మెరిసే విధంగా శుభ్రంగా క్లీన్ చేసుకొని అందులో నీటిని పోసి కొద్దిగా పచ్చకర్పూరాన్ని, ఎర్రని పుష్పాలను, పసుపు, కుంకుమ, అక్షింతలు వేసి ఆ చెంబుని ఇంటి యొక్క సింహద్వారానికి లోపల వైపున పెట్టాలి. అదేవిధంగా అలా పెట్టడం వలన ఏంటంటే లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. ముఖ్యంగా సాయంకాలం 6:30 నుంచి 7:30 లోపు తులసి కోట దగ్గర అలానే ప్రధాన ద్వారానికి ఎడమ వైపున, బయట వైపున దీపాలను వెలిగించుకోవాలి. ఈ విధంగా వెలిగించుకోవటం వల్ల లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. ప్రతి నిత్యము వెలిగించకపోయినా సరే రేపు శుక్రవారంతో కలిసి వస్తున్నటువంటి అమావాస్య రోజు ఈ దీపాన్ని వెలిగించడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది. అలానే కాదు, ఈ దీపాన్ని ప్రత్యేక విధి విధానాలతో వెలిగించాల్సి ఉంటుందండి. అది ఎలా అంటే ఒక తమలపాకు తీసుకుని తమలపాకు పైన 2 మట్టి ప్రమిదలు పెట్టి అందులో ఆవు నెతిని కానీ నువ్వుల నూనెను కానీ పోయాలి. లేక
మీకు 2 అందుబాటులో లేకపోతే నిత్య దీపారాధనకు మీరు ఏ నూనె వాడతారో దాన్ని కూడా పోసి వెలిగించవచ్చు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఇది చాలా శుభప్రదమైనటువంటి దీపం. ఇందులో 2 ఒత్తులు కలిపి ఒక్కటిగా వేయాలి తప్ప ఏకవత్తితో మాత్రం దీపాన్ని అస్సలు వేయకూడదండి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఆ తమలపాకులో ఒక ఒక్క వెండి కాయిను లేక రాగి కాయిను లేక ఏమి అందుబాటులో లేని సమయంలో ఒక రూపాయి కాయిన్ వేసి ఒక లవంగాన్ని పెట్టి కొద్దిగా పసుపు, కుంకుమ, పచ్చకర్పూరము, పుష్పాలు ఆ దీపం దగ్గర సమర్పించాలి. ఇలా చేయడం వలన ఆ దీపం చాలా శక్తివంతంగా మారుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం 100% కలిగి తీరుతుంది. చాలా శుభప్రదమైనటువంటి రోజు. లక్ష్మీదేవి అమావాస్య అలానే శుక్రవారం రోజున చాలా మంచి రోజండి. ఈరోజు సహజంగానే అమావాస్య రోజు లక్ష్మీదేవి రాత్రి సమయంలో భూలోక సంచారం చేస్తుంది. అందులోనూ శుక్రవారంతో కలిసి వచ్చినటువంటి అమావాస్య కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీదేవి భూలోకంలో సంచారం చేస్తుంది. ఆ సమయంలో ఎవరి ఇంట సింహద్వారం ఉంటుందో, ఎడమవైపు ఈ దీపం వెలుగుతుందో అలాంటి ఇంట్లోనికి లక్ష్మీదేవి ఖచ్చితంగా వస్తుంది. అంతేకాదండి, ఇక ఉత్తర దిక్కున కానీ, ఈశాన్య దిక్కున కానీ ఉప్పు దీపాన్ని వెలిగించండి. ఈ దీపం ఎలా వెలిగించాలి అంటే ఉత్తర దిక్కున కానీ, ఈశాన్య దిక్కున కానీ లక్ష్మీప్రదమైనవిగా పరిగణించబడతాయండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఆ 2 స్థానాలకి కూడా ఎక్కువ ప్రాముఖ్యత ఉంటుంది. ఆ 2 ప్రదేశాలు దైవం దగ్గర అంటే దైవం దగ్గర నిలుస్తుంది. అంటే దైవస్థానంగా పరిగణించబడతాయి. అందుకే వాటికి అంతటి శక్తి ఉంటుంది. అంతటి ప్రాముఖ్యతను పొంది అందుకు వలన ఉత్తరం దిక్కున మనం బియ్యపిండితో అష్టదళ పద్మాన్ని కానీ, కుబేర ముగ్గును కానీ వేసి అందులో పసుపు, కుంకాలు వేసి అక్కడ ఒక మట్టి పాత్రలో నిండుగా దొడ్డు ఉప్పును పోసి దానిపైన 2 మట్టి ప్రమిదలు పెట్టి అందులో నూనెను పోసి 2 ఒత్తులు ఒకటిగా చేసి దీపాన్ని వెలిగించి ఆ దీపానికి అంటే దీపం దగ్గర ఒక ఎర్రని పుష్పాన్ని సమర్పించాలి. ఈ విధంగా ఉత్తర దిక్కున చేస్తే లక్ష్మీదేవి వస్తుంది. ఈశాన్య దిక్కున చేస్తే లక్ష్మీదేవి, కుబేరుడు అలానే గణపతి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఈ విధంగా చేస్తే లక్ష్మీదేవి ఖచ్చితంగా కరుణిస్తుందండి. అంతేకాదు రేపు సూర్యోదయానికంటే ముందు నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకుని వాకిట్లో అందమైన ముగ్గులను పెట్టుకుని స్నానం చేసే నీటిలో గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసుకుని స్నానం పూర్తి చేసేటువంటి సమయంలో నమో నారాయణాయ లక్ష్మీ దేవాయ నమః అని అనుకుంటూ స్నానాన్ని ఆచరించి శుభప్రదమైనటువంటి ఉతికిన శుభ్రమైన దుస్తులను ధరించి అంటే నల్లని రంగు, నీలి రంగు తప్ప మిగిలిన అన్ని రంగుల దుస్తులు వేసుకోవచ్చు. ఉతికిన దుస్తులను మాత్రమే వేసుకోవాలి. ఉతకని మురికిగా ఉండే చినిగిపోయినవి వేసుకోకూడదు. ఇలా ఈ విధంగా చేసి లక్ష్మీదేవి పటాన్ని శుభ్రం చేసి పూజ గదిలో పూజను పూర్తి చేసిన తర్వాత రాత్రి పడుకుంటాము అనేటువంటి సమయంలో రూపాయి కాయిన్ ఉప్పు నీటితో ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక గాజు గ్లాసును తీసుకోవాలి. అందులో శుభ్రంగా అయినటువంటి నీటిని పోయాలి. పరిహారానికి కాదండి, ఏదైతే ఏముంది అని చెప్పి నెగ్లెక్ట్ చేస్తూ పోయకండి. నమ్మకంతో ఈ పరిహారం చేయండి. ఇక అందులో నిండుగా అంటే కొద్దిగా నీటిని మనం ఎలా పోస్తామో అలానే పోసి అందులో గుప్పెడు రాళ్ళ ఉప్పును వేసి చిటికెడు పచ్చకర్పూరం వేసి ఒక రూపాయి కాయిన్ ఆ నీటిలో వేయాలి. అదేవిధంగా వేసి మీరు నిద్రిస్తున్నటువంటి అంటే మంచం ఉంటుంది కదా, మంచం కానీ బెడ్ కానీ బెడ్రూమ్ కానీ ఎవరైనా సరే ఈ పరిహారం ఎవరైనా చేసుకోవచ్చు. పడుకునే గదిలో మంచం కింద ఈ ఒక్క గ్లాస్ని పెట్టుకోవాలండి. అలా అమావాస్య రోజు రాత్రి పడుకునే ముందు గాజు గ్లాసుని ఉప్పు నీరు, పచ్చకర్పూరము, ఒక రూపాయి కాయిన్ వేసి అలా మనం పెట్టేసుకోవాలి. ఆ విధంగా పెట్టేసి మీ మనసులో ఉండేటువంటి కోరికలు చెప్పుకోవాలి. అంటే రాత్రికి మీరు అలా చెప్పేసి మీ ఇంట్లో కోరిక చెప్పుకొని దైవనామ స్మరణ చేసుకుంటే మీ ఇష్ట దైవాన్ని ఎవరైతే ఉన్నారో వారి యొక్క నామస్మరణ చేసుకోవాలి. దాన్ని తలుచుకుంటూ కష్టాలన్నీ తొలగిపోవాలి, అప్పులు తొలగిపోవాలి, అదృష్టం కలిసి రావాలి, జాతక రీత్యా బాగుండాలి, గ్రహాలు అనుకూలించాలి అని మనస్ఫూర్తిగా నిర్మలమైన మనస్సుతో భక్తిగా కోరుకోండి. ఈ విధంగా కోరుకున్న మీ కోరికల్లో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క పరిహారాన్ని మిమ్మల్ని తీరుస్తుందండి. ఏదైనా మనం నీతిగా నిజాయితీగా చేస్తే తప్పకుండా అద్భుత ఫలితాలను మనం చవి చూస్తాం. అంతేకాదండి, మనం చేసే పనిలో మనం నిందించకుండా ఇతరులను చెడగొట్టకుండా మనం ఎదగాలి అనుకుంటే
మనం ఎదుటి వాళ్ళ పతనాన్ని కోరుతుంటే మాత్రం ఎలాంటి పరిహారాలకి ఫలితం అనేది రాదు. కాబట్టి కష్టపడి ఎదగాలని కోరుకోవాలండి. కష్టంతో చేసే పని ఏదైనా సరే ఎప్పటికైనా సరే అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. కష్టపడకుండా ఎదగాలి అనేటువంటి దురాశ ఉంటే ఎప్పటికీ జీవితంలో ఎదగలేరు. కాబట్టి ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. మరి ఈ పరిహారాలు ఎందుకు అంటే మనకి కష్టాలు అదృష్టం తోడైనప్పుడే అన్ని విధాలుగా బాగుంటుందండి. మనం చేసే కష్టానికి అదృష్టం తోడవ్వాలన్నా, గ్రహాలు అనుకూలించాలి అన్నా, గ్రహాల యొక్క దోషాలు తొలగిపోవాలి అన్నా ఈ పరిహారాలనేవి ఉపయోగపడతాయి. అందులోనూ కల్లు, ఉప్పు మన చుట్టూ ఉండేటువంటి చెడుని తొలగిస్తాయండి. మనకు డబ్బు రాకుండా ఆపే దుష్ట శక్తులను తొలగిస్తాయి. మన శరీరంలో నూతన ఉత్తేజాన్ని కలగజేస్తాయి. అందువలన మనం ఏదైనా సరే సాధించగలము అని ఒక నమ్మకం అనేది మనకి కలుగుతుందండి. ఇక ఈ పరిహారం చేసి మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి అందులో ఉండేటువంటి ఉప్పు నీటిని మనం ఎక్కడైనా ఎవరు తొక్కని ప్రదేశంలో పోయాలండి. అలానే అందులో ఉండేటువంటి రూపాయి కాయిన్ తీసుకుని శుభ్రంగా కడిగి ఎవరికైనా దానంగా ఇవ్వాలి. ఏదైనా గుడికి వెళ్ళి దానంగా ఇవ్వాలి. ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా మీ కష్టాలు తొలగిపోయి రాత్రికి రాత్రే మీ దరిద్రం అనేది తొలగిపోయి అదృష్టం కలుగుతుంది. ధనవంతులుగా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. అలానే మనం ప్రతి గుమ్మానికి బయట పెట్టినటువంటి రూపాయి కాయిన్ ఏం చేయాలి అంటే దాన్ని కూడా ఎవరికైనా దానంగా ఇవ్వాలండి. ఈ విధంగా చేస్తే అన్ని గండాలు తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.